channel friends. ఈరోజు మన టాపిక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఫస్ట్ మనం టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. టెన్స్ అంటే ఏంటి? టైం ప్లస్ యాక్షన్. అంటే ఒక యాక్షన్ అనేది ఏ టైంలో జరిగింది, ఏ సమయంలో ఒక పని ఏ సమయంలో జరిగిందో దాని గురించి తెలియజేసేదాన్ని టెన్స్ అని అంటారు. అంటే ఆ పని అనేది అంటే ఆల్రెడీ జరిగిపో ఉండొచ్చు, అంటే భూతకాలంలో జరగవచ్చు, వర్తమాన కాలం ప్రెజెంట్ జరుగుతూ ఉండవచ్చు, అలాగే భవిష్యత్తులో అంటే ముందు ముందు ఇంకెప్పుడైనా జరగవచ్చు. అంటే ఆ పని జరిగిన పని ఎప్పుడు జరుగుతుంది, జరిగిపోయిందా లేదంటే భవిష్యత్తులో జరుగుతుందా, అలా టైం ప్లస్ యాక్షన్ పని అంటే పని జరిగే సమయం గురించి తెలియజేసేదాన్ని టెన్స్ అని అంటారు. ఈ టెన్సెస్ అనేవి మన టోటల్ టెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ గ్రామర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ టెన్స్. అయితే ఈ 12 టెన్సెస్ గురించి ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ రోజు మన సబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏముంటది? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటది, తర్వాత V1 కి S గాని ES గాని IES గాని యాడ్ చేయాలా, ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. అయితే ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో I గాని we గాని you గాని they గాని ప్లూరల్ నౌన్స్ గాని ఉంటే ఈ V1 కంటే వెర్బ్ యొక్క బేస్ ఫామ్ కి ఎటువంటి S గాని ES గాని IES గాని యాడ్ చేయకూడదు. V1 ని బేస్ ఫామ్ అలా రాసి విడిచిపెట్టారు. అర్థమైందా? ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో I గాని we గాని you గాని they గాని ప్లూరల్ నౌన్స్ గాని ఉంటే V1 కి ఎటువంటి యాడ్ కూడాను చేయకూడదు. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్ లో he గాని she గాని it గాని సింగులర్ నౌన్స్ గాని ఉంటే అప్పుడు V1 వెర్బ్ యొక్క బేస్ ఫామ్ కి S గాని ES గాని IES గాని యాడ్ చేయాలి. అయితే ఈ V1 కి ఎప్పుడు S యాడ్ చేయాలి, ఎప్పుడు ES యాడ్ చేయాలి, ఎప్పుడు IES యాడ్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియోలో చెప్పి ఉన్నాము. మీకు కావాలంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో మీరు చూడవచ్చు. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో థర్డ్ పర్సన్ సింగులర్స్ గాని సింగులర్ నౌన్స్ గాని ఉంటే V1 కి S గాని ES గాని IES గాని యాడ్ చేయాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ యూసేజ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, టేస్ట్, ప్రిఫరెన్సెస్. అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే డైలీ మన యొక్క అలవాటుని తెలిపేటప్పుడు, రిపీటెడ్ యాక్షన్, రొటీన్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్ అంటే డైలీ ప్రతిరోజు జరిగే పనుల గురించి తెలిపేటప్పుడు, టేస్ట్ అంటే మన యొక్క ఇష్టాల గురించి తెలిపేటప్పుడు, ప్రిఫరెన్సెస్ మన యొక్క అభిరుచుల గురించి తెలిపేటప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగిస్తారు. ఇప్పుడు చూడండి, he wakes up 6 o'clock డైలీ. అతను ప్రతిరోజు 6 గంటలకి నిద్ర లేస్తాడు. అంటే ఇది ఒక హ్యాబిట్, అలవాటు అన్నమాట. ఇలా అలవాట్ల గురించి తెలిపేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగించాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించమంటే ఆ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ లో ఉండాలి. ఇక్కడ చూడండి, he wakes up 6 o'clock డైలీ. ఇక్కడ he అనేది సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? he అంటే థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఏం చేసాము? వెర్బ్ కి S గాని ES గాని IES గాని యాడ్ చేయాలి. ఇక్కడ work అనేది బేస్ ఫామ్, వెర్బ్ యొక్క బేస్ ఫామ్ work, work అనేది బేస్ ఫామ్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి S అనేది యాడ్ చేశారు. మిగతాది ఆబ్జెక్ట్. ఇదంతా ఆబ్జెక్ట్ అన్నమాట. he works up 6 o'clock డైలీ. నెక్స్ట్, రమ్య గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే. అంటే రమ్య ప్రతిరోజు కాలేజ్ కి వెళ్తుంది. అంటే ఇది రొటీన్ గా రెగ్యులర్ గా జరిగే పని అన్నమాట. ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తారు. చూడండి, ఇక్కడ రమ్య గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే. ఇక్కడ రమ్య అనేది సబ్జెక్ట్, గోస్ అనేది వెర్బ్, మిగతాది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? రమ్య. రమ్య అంటే ఏంటి? సింగులర్ నౌన్ ఉంది కాబట్టి వెర్బ్ కి S గాని ES గాని యాడ్ చేయాలి. ఇక్కడ గో అనేది మెయిన్ వెర్బ్ కి ES ని యాడ్ చేశారు. గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే. నెక్స్ట్, గగన్ లవ్స్ టు ప్లే క్రికెట్. అంటే గగన్ కి క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. అంటే గగన్ యొక్క ఇష్టం గురించి తెలియజేస్తుంది కాబట్టి దీని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనే చెప్పాలి. ఇక్కడ చూడండి, గగన్ అనేది సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ అంటే సింగులర్ నౌన్. గగన్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి ఇక్కడ వెర్బ్ కి S ని యాడ్ చేశారు. మిగతాది ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ లో ఉండాలి. she likes coffee అంటే ఆమె కాఫీని ఇష్టపడుతుంది. అంటే ఆమె యొక్క అభిరుచి అది. ఇక్కడ కూడా చూడండి, she అనేది సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లైక్ అనేది మెయిన్ ఫామ్, మెయిన్ వెర్బ్ అన్నమాట. వెర్బ్ కి S ని యాడ్ చేశారు. అలాగే కాఫీ అనేది ఆబ్జెక్ట్. ఓకేనా?
ఇది ఫస్ట్ యూసేజ్. సెకండ్ వన్ చూడండి, యూనివర్సల్ ట్రూత్ ఎటర్నల్ థింగ్స్. అంటే యూనివర్సల్ ట్రూత్ చెప్పేటప్పుడు, ఎటర్నల్ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగిస్తాం. యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటి? విశ్వ సత్యాల గురించి కానీ లేదంటే శాశ్వతమైన వాటి గురించి కానీ చెప్పేటప్పుడు, అంటే ఈ ప్రపంచంలో శాశ్వతంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఎప్పటికీ అవి మారనమాట. అలాంటి విషయాల గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగించాలి. ఏంటి? ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ద సన్. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది శాశ్వతమైనదే కాదా? ఇది ఎప్పటికి కూడాను మారదు. కాబట్టి దీన్ని ఇలాంటి వాక్యాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఇక్కడ చూడండి, ఎర్త్ అనేది సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ కాబట్టి ఇక్కడ వెర్బ్ కి ఎస్ అనేది యాడ్ చేశాను. ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్. వెర్బ్ కి రొటేట్ అనేది వెర్బ్. ఈ రొటేట్ అనే వెర్బ్ కి ఎస్ ని యాడ్ చేశాను. అరౌండ్ ద సన్ ఇది ఆబ్జెక్ట్. నెక్స్ట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఎంతకాలమైన మారదు కదా. ఇలా మారకుండా స్టాండర్డ్ గా ఉండే వాక్యాల్ని, స్టాండర్డ్ గా ఉండే సెంటెన్సెస్ ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ది సన్ అంటే ఒకటి సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ కాబట్టి రైజ్ అనే వెర్బ్ కి ఎస్ ని యాడ్ చేశాను. ఓకేనా? ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ చూద్దాం, థర్డ్ వన్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఆర్ ఫిక్స్డ్ షెడ్యూల్. అంటే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే భవిష్యత్తులో మనం ప్లాన్ చేసుకునే పనులు, అంటే మనం ఖచ్చితంగా చేస్తాము అనే కొన్ని పనులను ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ కూడాను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే రాయాలి. ఇక్కడ చూడండి, హీ అటెండ్స్ ఏ మీటింగ్ నెక్స్ట్ సాటర్డే. అంటే అతను నెక్స్ట్ సాటర్డే ఒక మీటింగ్ కి అటెండ్ అవుతాడు. అంటే ఇది ఆల్రెడీ ప్లాన్ చేసుకునే యాక్షన్ అన్నమాట. ఈ యాక్షన్ లో ఎటువంటి మార్పు అనేది ఉండదు, అది ఖచ్చితంగా యాక్షన్ అనేది జరుగుతుంది. అలాంటి యాక్షన్స్ ని, అలాంటి సెంటెన్సెస్ ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి. చూడండి, హీ అటెండ్స్ ఏ మీటింగ్ నెక్స్ట్ సాటర్డే. అంటే అతను వచ్చే శనివారం, నెక్స్ట్ శనివారం మీటింగ్ కి అటెండ్ అవుతాడు. హీ గోస్ టు యుఎస్ఏ టుమారో. అతను రేపు అమెరికాకి వెళ్తాడు. అంటే ఇది ఆల్రెడీ ప్లాన్ చేసుకునే యాక్షన్ అన్నమాట. ప్లాన్ చేసుకునే యాక్షన్స్ ని మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి. నెక్స్ట్, బి ఫార్మ్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం జనరల్ గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో బి ఫార్మ్స్ అనేవి ఉపయోగించాం. కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఒక సందర్భంలో బి ఫార్మ్స్ అనేది ఉపయోగిస్తాం. ఏ బి ఫార్మ్స్ ఉపయోగిస్తాం? మనకి బి ఫార్మ్స్ అనేవి టోటల్ గా 5 ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఈ 5ని బి ఫార్మ్స్ అని అంటారు. అయితే ఈజ్, యామ్, ఆర్ ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగిస్తాం. అయితే ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈజ్, యామ్, ఆర్ ఏం చేస్తాయి అంటే అవి హెల్పింగ్ వెర్బ్స్ గా కాకుండా మెయిన్ వెర్బ్ గా యూజ్ చేస్తాం. మెయిన్ వెర్బ్ గా యూజ్ చేసేటప్పుడు ఈజ్, యామ్, ఆర్ లని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగిస్తాం. అందులో ఐ తో యామ్ ను ఉపయోగిస్తారు. సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ ఉంటే యామ్ యూజ్ చేయాలా. సబ్జెక్ట్ ప్లేస్ లో హీ గాని, షీ గాని, ఇట్ గాని ఉంటే ఈజ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లేస్ లో దే ఉంటే ఆర్ ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ చూడండి, ఐ యామ్ ఏ టీచర్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో చూడండి, వెర్బ్ ఏది? యామ్. వెర్బ్ ఏది? ఇక్కడ యామ్. ఈ యామ్ అనే వెర్బ్ ఇది బి ఫార్మ్. ఈ బి ఫార్మ్ ఈ సెంటెన్స్ లో మెయిన్ వెర్బ్ గా పనిచేస్తుంది. అంటే ఒక సెంటెన్స్ లో మెయిన్ వెర్బ్ లేనప్పుడు బి ఫార్మ్స్ మెయిన్ వెర్బ్ గా పనిచేస్తాయి అన్నమాట. ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ ని. హీ ఈజ్ ఏ డాక్టర్, అతను ఒక డాక్టర్. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి ఈజ్ ఉపయోగించాం. షీ ఈజ్ ఏ లాయర్, ఆమె ఒక లాయర్. దే ఆర్ పోలీస్, వారు పోలీస్. వారు. అర్థమైందా? అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈజ్, యామ్, ఆర్ అనేవి యూజ్ చేసేటప్పుడు వాటిని మెయిన్ వెర్బ్ గా యూజ్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించి కొన్ని క్లూ వర్డ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అవేంటవి? యూజువల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, రేర్లీ, ఆఫెన్, సెల్డమ్, సమ్టైమ్స్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, every year, daily, weekly, once, twice, nowadays, commonly, ever, never. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ అనేది ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. నెగటివ్ సెంటెన్స్ మనకి కావాలంటే ఏం చేయాలి? మనం ఆ సెంటెన్స్ లో నాట్ గా పెడితే ఆ సెంటెన్స్ అనేది నెగటివ్ సెంటెన్స్ అనేది అవుతుంది. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ రాయడానికి డూ లేదా డస్ లను వాడాలి, వాటి పక్కనే నాట్ ని వాడాలి. ఈ డూ లేదా డస్ నాట్ ఎలా ఉపయోగిస్తారంటే, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ గాని, వి గాని, యు గాని, దే గాని, ప్లూరల్ నౌన్స్ గాని ఉంటే డూ ప్లస్ నాట్ ని ఉపయోగించాలి. అలా కాకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సబ్జెక్ట్ ప్లేస్ లో హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ కనుక ఉంటే డస్ ప్లస్ నాట్ అనేది ఉపయోగించాలి.
ఇది రెండు ఈ రెండు కూడా చూసుకోండి ఇక్కడ ఓకేనా. అయితే ఈ డూ ప్లస్ నాట్ లేదా డస్ ప్లస్ నాట్ ని ఎక్కడ ఉపయోగించాలంటే సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ కి ముందు మాత్రమే వీటిని ఉపయోగించాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం నెగటివ్ సెంటెన్సెస్ రాయాలంటే డూ నాట్ లేదా డస్ నాట్ ని సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ కంటే ముందున మనము ఉపయోగించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ స్పీక్ ఇంగ్లీష్, ఇందులో యూ అనేది ఏంటి సబ్జెక్టు, స్పీక్ అనేది వెర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. దీనికి ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ రాయాలంటే యూ సబ్జెక్ట్ లో యూ ఉంటే మనం ఏం ఉపయోగించమని చెప్పాము, డూ నాట్ ఉపయోగించాం. డూ నాట్ నే డోంట్ అని కూడా అంటారు. యూ డోంట్ స్పీక్, యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. చూసారా ఇక్కడ సబ్జెక్ట్ కి వెర్బ్ కి మధ్యలో డూ నాట్ ని ఉపయోగించారు. ఇది నెగటివ్ సెంటెన్స్ అన్నమాట ఓకేనా. నెక్స్ట్ చూడండి. షీ స్పీక్స్ తెలుగు, షీ స్పీక్స్ తెలుగు. ఇక్కడ ఏమొస్తుంది షీ ఉంటే మనం ఏం రాయాలని చెప్పాము, షీ ఉంటే డస్ నాట్ ఉపయోగించాలి అంటే డజంట్. షీ డజంట్ స్పీక్ తెలుగు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ వెర్బ్ కి లాస్ట్ లో ఎస్ అనేది ఉంది. కానీ ఇక్కడ మెయిన్ వెర్బ్ కి లాస్ట్ లో ఎస్ అనేది లేదు. ఆ ఎస్ ఎందుకు పెట్టలేదంటే ఎస్ అనేది ఈ డస్ లో కలిసిపోతుంది, ఈ డస్ లో కలిసిపోతుంది. స్పీక్స్ అంటే అర్థం ఏంటి, స్పీక్ ప్లస్ డస్ అంటే స్పీక్స్, స్పీక్ ప్లస్ డస్ ఇస్ ఈక్వల్ టు స్పీక్స్. కాబట్టి ఈ దీనికి నెగటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు మెయిన్ వెర్బ్ కి ఎస్ అనేది యాడ్ చేయాలి. ఎందుకు, అది ఆల్రెడీ డస్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేయం. నెక్స్ట్ ఐ నో హిమ్, ఐ నో హిమ్ సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ ఐ, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అయి ఉంటే ఏం రాయాలా, ఐ డోంట్, డు నాట్, డోంట్ నో హిమ్. నెక్స్ట్ హరి నీడ్స్ ఏ బుక్. హరి అనేది ఏంటి ఇక్కడ సింగులర్ నౌన్, సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ నౌన్ వచ్చేటప్పుడు ఏం చేయాలా, డస్ నాట్ ని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి హరి డజంట్ నీడ్ వస్తుంది ఇక్కడ, నీడ్స్ ఎస్ అనేది రాదు, నీడ్ ఏ బుక్ ఓకేనా. ఇవి నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో బి ఫార్మ్స్ కూడా ఉన్నాయి. బి ఫార్మ్స్ లో ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనం రాశారు. వీటికి నెగటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలంటే హీ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, ఈజ్ వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ దీన్ని నెగటివ్ సెంటెన్సెస్ లో మార్చాలంటే ఈ వెర్బ్ తర్వాత నాట్ ని ఉపయోగించాలి, వెర్బ్ తర్వాత నాట్ ని ఉపయోగించాలి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, హీ ఈజ్ నాట్ మై బ్రదర్, హీ ఈజ్ నాట్ మై బ్రదర్ అంటే ఈ వెర్బ్ తర్వాత ఈ నాట్ ని ఉపయోగించాలి. నెక్స్ట్ we are married, we are married. ఇక్కడ ఏమొస్తుంది నెగటివ్ సెంటెన్స్, we are not married. ఇక్కడ వెర్బ్ తర్వాత నాట్ ను ఉపయోగించాలి. నెక్స్ట్ she is a doctor. దీనికి ఏమొస్తుంది, she is not a doctor, she is not a doctor. ఇక్కడ వెర్బ్ తర్వాత నాట్ ని ఉపయోగించాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ని ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ రాయాలంటే ఆ సెంటెన్స్ ని డూ లేదా డస్ తో స్టార్ట్ చేయాలి లేదా బి ఫార్మ్స్ తో స్టార్ట్ చేయాలి. బి ఫార్మ్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వచ్చే బి ఫార్మ్స్ ఏమి, ఈజ్, యామ్, ఆర్. వీటితో మనం సెంటెన్స్ ని స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ది టాక్సీ డ్రైవర్ డిసప్పేర్స్. ది టాక్సీ డ్రైవర్ ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్. సబ్జెక్ట్ ఏముంది, ది టాక్సీ డ్రైవర్ అనేది సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ కాబట్టి మనం డూ ఉపయోగిస్తామా డస్ ఉపయోగిస్తామా, డస్ అనేది ఉపయోగించాలి. డస్ రాసేసి పక్కనే సబ్జెక్ట్ రాయాలి. డస్ ద టాక్సీ డ్రైవర్ డిసప్పేర్. ఇక్కడ ఎస్ అనేది పెట్టకూడదు, ఇక్కడ ఎస్ అనేది పెట్టకూడదు. ఎందుకు, ఎస్ అనేది ఆల్రెడీ డస్ లోకి వచ్చేసింది కాబట్టి అక్కడ మెయిన్ వెర్బ్ కి లాస్ట్ లో ఎస్ అనేది యాడ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ టీచర్స్ పెర్ఫార్మ్ an important role in society. ఇదేంటిది, టీచర్స్ అనేది సబ్జెక్ట్, పెర్ఫార్మ్ వెర్బ్, ఇదంతా ఆబ్జెక్ట్. ఇక్కడ టీచర్ సబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ టీచర్స్ అంటే ఏంటి, ప్లూరల్. ప్లూరల్ కాబట్టి మనం ఏం ఉపయోగించాలా, డూ అనేది ఉపయోగించాలా. డూ, డూ తర్వాత సబ్జెక్ట్, డూ టీచర్స్
తర్వాత వెర్బ్ పెర్ఫార్మ్ an important role in society. ఇక్కడ ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటే లాస్ట్ లో ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే బి ఫామ్ లో ఉపయోగించి ఉంది. దీన్ని ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ లో మార్చాలంటే సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఏముంది? ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. దీన్ని ఇంటరాక్టివ్ సెంటెన్స్ లో మార్చడానికి ఫస్ట్ వెర్బ్ రాయాలి. ఈజ్ తర్వాత సబ్జెక్ట్. ఈజ్ హీ ఏ క్లవర్ బాయ్. బి ఫార్మ్స్ లో ఉండే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఇంటరాక్టివ్ సెంటెన్స్ లో మార్చాలంటే వెర్బ్ మరియు సబ్జెక్ట్ ప్లేసెస్ చేంజ్ చేసామంటే దాన్ని ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ లోకి మార్చవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్.